కృతజ్ఞతలు ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. గౌరవనీయులు మన శ్రీనన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ సభా వేదిక అంగరంగ వైభవంగా ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. గత 3 రోజులుగా మన సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఆటల పోటీలు నిర్వహించాలని చెప్పని గ్రామ పెద్దలందరూ యువకులు అందరూ ఆలోచించడం జరిగింది. పిల్లలందరూ ఎక్కడో వేరే వేరే జిల్లాలలో వేరే వేరే రాష్ట్రాలలో చదువు నిమిత్తం ఉద్యోగ నిమిత్తం ఎక్కడికో పోవడం జరిగింది. ప్రతి పండుగకు గ్రామాలకు వచ్చే పాత దోస్తులంతా కలుస్తారు, ఊళ్ళో అందరూ కలుస్తారు, అంత మంచి కలిసిమెలిసి ఉండాలని చెప్పిన ఉద్దేశంతో ఉంటారు. ఆ ఉద్దేశంతో వచ్చేళ్ళు ఆ లెక్కనే మనం స్పోర్ట్స్ నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు, తాడుగుంజుడు, అలాగే 10 to 12 years చిన్న పిల్లలకు కూడా కుర్చీ పరుగాటలు, పురుషులందరికీ యూత్ కబడ్డీ, వాలీబాల్, తాడుగుంజుడు బ్రహ్మాండంగా ఆడడం జరిగింది. పిల్లలందరూ ఫ్రెండ్లీగా 3 రోజులుగా గ్రామంలో ఒక పండగ వాతావరణం అంటే నెలకొన్నది. ఇలాగే భవిష్యత్తులో కూడా అందరం కలిసిమెలిసి యూత్ మరి ఎలా ఉండాలి, ఆటపాటలు అంటే ఏంటిది, ఇంట్లో ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పని మనం మెసేజ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఇన్ని రోజులుగా మనకు సహకరించిన పిటి శ్రీకాంత్ గారికి, సదానందం గారికి, మన సూర్య గారికి, అలాగే వార్డు మెంబర్లు అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క వాడవాడల నుండి పిల్లలను తీసుకురావడం, వాళ్ళ ఫోన్ చేసి తీసుకురావడం, ఆటలాడించినప్పుడు దగ్గర ఉండి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది. అలాగే మన కార్యక్రమానికి ఎప్పటికీ వెళ్ళంటూ ఉన్న మన మల్టీపర్పస్ వర్కర్లు వారికి కూడా కృతజ్ఞతలు. కార్యక్రమాలు జరిగేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు అంటే ఎవరు అన్నదా భావించొద్దని. ఒక మనం కార్యం చేసేప్పుడు మన ఇంట్లో చిన్న కార్యక్రమం చేసుకున్నప్పుడే చిన్న చిన్న పొరపాటు జరుగుతుంటాయి. ఇది ఊరంతా మన చిన్న ఊరు కాదు, పెద్ద ఊరు. వివిధ భావాలు గల వాళ్ళు ఉంటారు, విభిన్న మనస్తత్వాలు ఉంటాయి. వాళ్ళందరినీ కలుపుకొని ఆటలాడించినందుకు గ్రామ పెద్దల సలహా సూచనలతో, దాతల సహకారంతో ఇటు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించినందుకు మన సర్పంచ్ సుజాత రాజిరెడ్డి గారికి, మన ఉప సర్పంచ్ గారికి, మన వార్డు మెంబర్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను, అందరూ కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా పిల్లలు అందరూ ఫ్రెండ్లీగానే ఆడుకున్నారు. దేవుడి దయ వల్ల ఏ చిన్న అంటే కబడ్డీ అంటేనే కొంచెం మేము కబడ్డీ అంటే ఎందుకు భయపడ్డామని చెప్పంటే, ఒక నౌకరీ చేసుకుంటూ ఉన్నాడు, పని పెట్టి ఉన్నాడు, చదువుకుంటూ ఉన్నాడు. మూలబడి కూజేయాలి అనుకో ఏరద్దొబ్బులు వద్దని చెప్పి ఎక్కడ భయపడ్డాను తప్ప ఏ చిన్న ప్యాచర్ కూడా జరగకుండా, ఎవ్వరికి చిన్న హాని జరగకుండా బ్రహ్మాండంగా ఆడుకునే పిల్లలు ఇంతటి కార్యక్రమం చేసుకొని మనం బ్రహ్మాండంగా మండలంలో నేను తెలిసి అంటే పిల్లలు యూత్ మీద ఉండొచ్చు, మండలం ఇంత బ్రహ్మాండంగా చేసుకొని చెప్పి నా దగ్గర నడిపేలేదు. కొన్ని 3 ఉన్నాయి, నల్లబిల్లి కూడా చేయలేదు. వాళ్ళు ఇంత బ్రహ్మాండంగా చేసేందుకు సహకరించిన గ్రామ పెద్దలకు, యువకులకు, క్రీడాకారులకు, వివిధ ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభ వైపు నేర్చుకున్న వారికి, ముందున్న యూత్ వారికి, ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు.
సార్